ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో, గుంటూరు ఒక్కొక్క దాంట్లో స్వాభావిక అనుభవాలు ఉన్నాయి కదా. స్వాభావిక అనుకూల ప్రాంతాలు ఉంటాయి. తిరుపతిలో కొన్ని పెట్టండి, కడపలో కొన్ని పెట్టండి. ప్రభుత్వం పెట్టడం కాదు, కొన్ని వస్తాయి. ఇప్పుడు కొప్పర్తిలో కొన్ని వస్తున్నాయి, సిసిటీలో కొన్ని వస్తాయి, తిరుపతిలో కొన్ని వస్తాయి, విజయవాడలో కొన్ని వస్తాయి, విశాఖపట్నంలో కొన్ని వస్తాయి. ఏ ఇన్స్టిట్యూట్ రావడానికి అనువైన నగరం ఈ రాష్ట్రంలో లేదు చెప్పండి. అది ఐటీ కంపెనీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు హైదరాబాదు ఉండడం వల్ల కొన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ లేకపోతే రావు, కాబట్టి హైదరాబాద్ కావాలి. రాష్ట్రంలో పలానా ఇన్స్టిట్యూట్ రావడానికి అనువైన నగరం రాష్ట్రంలో లేదు, కాబట్టి పలాంది రాలేదు. ఒకటి చెప్పండి, చెప్దాం. ఇలాంటి సూచన చేస్తూ ఏదన్నా ఒక వినతి పత్రం కానీ ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ప్రభుత్వం అవకాశం ఇస్తే కలవడానికి చంద్రబాబు నాయుడు గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అవకాశం ఇచ్చారు మీకు, కలవలేదు కదా. ఆయన అనగలేదు. సిఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏ రోజు కలవాలి ఆయన. అప్పుడు కలిసారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఇప్పుడు అవకాశం దొరికితే కలిసాను. ఆయన ఇవ్వాలి అప్పుడు నేను చెప్తాను కదా. ఆ రోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి పరిచయం, టీటీడీగా అప్పుడు ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఇరిగేషన్లో విజయనగరంలో మంచి ప్రయత్నం చేసినాడు. ఆయన్ని కలిశాను రెగ్యులర్గా. ధనంజయ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, ఆయన్ని కలిశాను. కలిసి ఈ కార్యాలయాలు 3 రాజధానులు పెడతారన్నారు కదా, అది ఎప్పుడవుతుందో తెలియదు. కానీ ఈ 12 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మీరు అనుకుంటే లెటర్ ఇచ్చేస్తే అయిపోతుంది, తిరుపతిలో 2 వస్తాయి కదా. ఇట్లాంటివన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ ప్రభుత్వం అడిగితే కూడా ఇస్తాము, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సార్ మీరు చెప్పండి, ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి. ఆయన ఏమంటాడు, రాజధానిగా అమరావతి ఓకే, బట్ అయితే మహానగరం అనేది చాలా కష్టము, అది సాధ్యపడదు, కావాలంటే దాన్ని మనము వికేంద్రీకరించుకోవచ్చు అని అంటున్నారు ఆయన. అది వేరే టాపిక్. మళ్ళీ వికేంద్రీకరణ, అసలు వికేంద్రీకరణ అంటే అదే కదా చెప్పేది. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అంటే అది వికేంద్రీకరణనే కదా. అది వికేంద్రీకరణ ఎట్లా అవుతుంది? ఎట్లా కాదు, డెవలప్మెంట్ అంటే అక్కడ డెవలప్మెంట్ అన్ని వస్తే అదే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ పోతాయి. అది వికేంద్రీకరణ కాదు. మీ భాష ఏంటి? మళ్ళీ 4 ఆఫీసులు 4 చోట్ల పెడితే వికేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే 4 ఆఫీసులు అధికారాన్ని కింది స్థాయిలో బదలాయించడం, అది వికేంద్రీకరణ అంటే అర్థం. అంతేగాని తిరుపతికి ఒక ఆఫీసు, కర్నూలుకు ఆఫీసు, శ్రీకాకుళానికి ఒక ఆఫీసు. అభివృద్ధి అంటే అధికారమేనా? అభివృద్ధి అంటే అధికారమేనా? వికేంద్రీకరణకి కాదు. వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే జిల్లా పరిషత్తుకు అధికారాలు ఇవ్వడం, మండలికి అధికారాలు ఇవ్వడం, పంచాయతీకి అధికారాలు ఇవ్వడం, ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకోవడం, అది వికేంద్రీకరణకి అర్థం. వికేంద్రీకరణ అంటే గవర్నమెంట్ ఆఫీస్ తీసుకెళ్ళి వాడు పెడితే వికేంద్రీకరణ కాదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేసేది ఇక్కడ. గవర్నమెంట్ ఆఫీస్ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి. మళ్ళీ అభివృద్ధి అంటారు కదా. అభివృద్ధి వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక ఆఫీస్ని తీసుకెళ్ళి మీరు అనంతపురంలో పెట్టారండి, కొన్ని పరిశ్రమలకు రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చెప్పేది అవే కదా. ప్రభుత్వ కార్యాలయాలు వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, పరిశ్రమలు వేరు. ఆర్థికాభివృద్ధి అనేది పరిశ్రమలతో అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు వచ్చిన పరోక్షంగా కూడా కొంతమంది ఉపాధి లభిస్తుంది కదా. అది నెగ్లిజిబుల్ అండి, దానివల్ల ఏమీ కాదు. ఏమవుతుంది, పెద్ద ఎత్తున మారేది ఏమి ఉండదు. దానివల్ల కొత్తగా ఉద్యోగాలు ఎవరికి రావు, ఏమీ జరగదు. ఏదో ఏమంటారు, 2 జిరాక్స్ మిషన్లు పెట్టుకొని కర్నూలు హైకోర్టు అంటే ఏమొస్తుంది, 2 జిరాక్స్ మిషన్లు, 2 కాకా హోటల్ వస్తాయి కదా అన్నట్టుగా. అంతే, ఏమి రాదు, నిజంగానే ఏమి రావు. ఎందుకంటే గవర్నమెంట్లో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, కొత్తగా గవర్నమెంట్లో ఎవరైనా ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు, కాబట్టి అది జరగదు. మీకు ఉదాహరణ చెప్తాను. తెలుగు అకాడమీ కార్యాలయం తిరుపతికి వస్తే ఏమొస్తుందని చర్చ జరిగింది. సమస్య ఏంటంటే పర్ ఇయర్ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రింటింగ్ జరుగుతుంది. తిరుపతిలో పెడితే కనీసం 40 జిరాక్స్. అకాడమీ ప్రింట్ చేయదు, ప్రింటింగ్ ప్రెస్ వేరే ఉంటుంది. ప్రింటింగ్ ప్రైవేట్ 10 జిరాక్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ జిరాక్స్ మీకు తెలుసు కదా, కాదు పెడితే ఒక 500 మందికి ఉద్యోగం రాదా? ఒక కార్యాలయం అండి. అది ఎట్లా ఉందంటే దీన్ని కన్క్లూజన్ చేయండి. కాదు, రాజధాని అమరావతి ఓకే, మహానగరం అసాధ్యము అంటున్నారు. అసాధ్యం అనేది కరెక్ట్ కాదు, కష్టతరం. కష్టం కావచ్చు, అసాధ్యం ఎందుకు అవుతుంది? ప్రయత్నం అండి. హైదరాబాద్ ఇప్పుడు గూగుల్ అనేది విశాఖపట్నం రావడం అసాధ్యం, బెంగళూరుకే రావాలి. అది విశాఖపట్నంలో ఏముందండి ఐటీ? నాకు చెప్పండి. హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఐటీ ఈకో సిస్టమ్ ఎంతది? చిన్నది, బెంగళూరుతో కంపేర్ చేస్తే. అది మహాసముద్రం అయితే చిన్న పిల్ల కాలు కూడా కాదు. మరి ఎట్లా వచ్చింది? ప్రయత్నం, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దేశంలోనే పెద్దది. రాజధాని నిర్మాణం ఇప్పుడు ఒక ప్రయత్నం మాత్రమే అంటారు. కాదు,
ప్రయత్నిస్తే జరుగుతాయి ఏమైనా. ఇప్పుడు దానికి ఒక ప్లాను, ఒక ప్రయత్నము ఉన్నాయా లేదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో దీనికి రూపాయి కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్పి ఒక 100 వినతి పత్రాలు పంపించారు వరల్డ్ బ్యాంక్తో సహా అందరికీ. అయినా కూడా 50,000 కోట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 30,000 కోట్లు ఏమో వచ్చినాయి. ఎవరు పంపించారు లేఖలు? ఎవరెవరో పంపించారు. వాళ్ళందరూ వైసీపీ చేత ప్రభావితమై పంపించారని రకరకాల ఆరోపణలు ఉంటాయి. మీరు ఎందుకు ఒకసారి వైసీపీ అంటుంటారు సార్? అంటే మీకేం టీడీపీ ముద్ర వేసుకోవాలని నాకు అర్థం కాదు. ముద్ర వేసేవాళ్ళు వేస్తారు. ఇప్పుడు కాదు నాగరాజు, మీరే వేశారు కదా 4 సార్లు. ఇప్పుడు ఆయన వైసీపీ అంటున్నారు. ఇప్పుడు ఎవరు పంపించారో లేఖలంటే చాలా మంది అనడం వేరు, వైసీపీ అనడం వేరు, రెండు తేడా ఉంది. ఏంటి చాలా మంది లేఖలు ఎవరు పంపించారో లేఖలు అయితే చాలా మంది పంపించారు. కాదండి, పంపించిన వాళ్ళు వైసీపీ అని రాసుకోరు కదా. మరి మీరు ఎట్లా చెప్తున్నారు వైసీపీ కాదు అంటున్నారు కదా? ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ఎవరో పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ గా రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు పంపిస్తారు? ప్రతిపక్షమే కదా, గొడవ చేసింది ప్రతిపక్షమే కదా. మేధావులు పంపించవచ్చు. మేధావులు పంపిస్తే ఉంటాయి కదా పేర్లు. ఓకే, రైతుల పేరుతో వెళ్ళినాయి అవి, మేధావుల పేరుతో వెళ్ళాల. ఓకే, పాయింట్ ఏమిటంటే ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే అన్నీ చేసినా కూడా అసలు అయిపోయింది, ఇంకా కష్టం. లేఖలో రైతు ఉంటుందా సార్? ఉంటుంది, రైతు ఉంది, నా దగ్గర ఉన్నాయి. నేను నా పుస్తకాలు అన్ని రాశానండి. ఓకే, వాళ్ళు కూడా పంపించిన వాళ్ళు కూడా రైతు అని రాస్తారు కదా? కాదు, అట్లా కంప్లైంట్ చేసిన వాళ్ళు రైతు అని రాసుకుంటారు, కానీ వాటిని బయట పెట్టరు. మా పేర్లు బయట పెట్టద్దు అని కోరితే బయట పెట్టరు. అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళ విధానం అన్నమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పంపించారు అని రాశారు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంత జనాభాలో 5గురే కదా, ఎవరైనా పంపించవచ్చు. పాయింట్ ఏమిటంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం జరిగిందా లేదా అనేది పాయింట్. ఓకే, జరగడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుంటే పేపర్లు ఏమో రాశారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ సక్రమంగా వీళ్ళు నిర్మించడం లేదు, రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నారు, ఇది ఎన్వైరన్మెంట్ పర్యావరణ హితం కాదు, ఇక్కడ అనేక రకాల నష్టాలు ఉన్నాయి, అందుకని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని కూడా రాశారు. మీకు గుర్తుందో లేదో పేపర్లో. అది నిజం కాదు అని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఇచ్చారు అంటే అప్పుడు వద్దని ఇప్పుడు ఇస్తారా? కాదు కదా, అప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మధ్యలో ఎవరు అడ్డం పడ్డారు. సరే, ప్రభుత్వం మారిందిలేండి. మెయిన్ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది పెద్ద చరిత్ర చెప్పాలంటే. ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళని 100 సార్లు అడిగారు వాళ్ళు, బాబు మీరు డబ్బులు అడిగారు మమ్మల్ని, వాళ్ళకి ప్రభుత్వాలతో పని కానీ పార్టీలతో పని లేదు కదా, మీ ప్రభుత్వం అడిగింది ఏంటి సంగతి మరి మాట్లాడతారా లేదా అంటే సైలెన్స్, రెస్పాన్స్ లేదు. లెటరు కేంద్ర ప్రభుత్వంలోంచి 3 లెటర్లు రాశారు, బాబు ఏదో ఒకటి చెప్పండి, మీకు అమరావతికి డబ్బులు కావాలా వద్దా, ఇదిగో ఫలానా డేటు 15 రోజుల్లో చెప్పాలి, అక్కడ వరల్డ్ బ్యాంక్లో మీటింగ్ ఉంది అని చెప్పారు వాళ్ళు. చెప్తే మళ్ళీ రెస్పాన్స్ లేదు. చివరికి లాస్ట్ లేఖ ఏమని రాశారో తెలుసా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, కేంద్రం నుంచి, బాబు రేపు సాయంత్రం లాగా మీరు ఏ విషయమో చెప్పకపోతే మేము అమరావతికి మాకు డబ్బులు అప్పు తీసుకునే ఉద్దేశం లేదు అని వాళ్ళకి రాసేస్తాం అంటే. అయినా కూడా స్పందన లేదు, వాళ్ళు రాసేసారు. అది జరిగినప్పుడు. అయినా కూడా ఇవాళ ఇచ్చారా లేదా? ఇవాళ ఆల్మోస్ట్ నేను అనుకుంటే 30 కోట్ల దాకా వచ్చినట్టున్నాయి ఆల్రెడీ. ఇంకొక 20 కోట్లు కూడా బ్యాంకులో వాళ్ళంతా ఇస్తామన్నారు. ఎట్లా ఇస్తూ ఉంటారండి? ఏం నమ్మకం లేకపోతే ఇస్తారా? మీరు 30 రూపాయలు ఇవ్వరు, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఎంతో కొంత నమ్మకం ఉంటేనే కదా ఇది నగరం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ డబ్బులు కడతారని. ఎట్లా చేస్తా అంత డబ్బు? అందులోనే మీరు బడ్జెట్లో పెట్టకుండా దాని ద్వారా రైట్ చేసే ప్రయత్నం అన్నారు కదా, ప్రయత్నము అన్నారు కదా, ఇప్పుడు మీరే ఖచ్చితంగా అవుతుంది అనే దానికి ప్రయత్నం అంటే అనేది ఆటోమేటిక్గా గాల్లోంచి రావేవి, ప్రయత్నం చేయాలి. దానికి ప్రయత్నం చేయటం వల్ల సాధ్యమైంది, ప్రయత్నం చేయటం వల్ల మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ కాంట్రాక్టర్లు అందరూ పనిచేస్తున్నారు, ప్రయత్నం చేయటం వల్ల రైతులు 2వ విడత భూమి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. 2వ విడత 3వ విడత మంచిది రైతులు ఆల్రెడీ 4-5 వ్యతిరేకత కూడా వస్తుంది కదా. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది వ్యతిరేకత. కాదండి, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే కొంతమంది వ్యతిరేకిస్తారు, అది వాళ్ళ రైటు. ఆల్రెడీ 2వ ఫేజ్లో కూడా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఎన్ని వేల ఎకరాలు నాకు సరిగ్గా తెలియదు, 2-3 వేల ఎకరాలు ఆల్రెడీ. 36,000 రెండో విడతలో కూడా స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారా? రాజధాని ఇస్తారా, కష్టంతో ఇస్తారని ఆ రైతుల సమస్య. వాళ్ళు ఏదైనా బయట వాళ్ళు సపోర్ట్ కావాలని ఇప్పుడు మాట్లాడతాం తప్ప ఆ రైతులు ఇవ్వద్దని. వాళ్ళు నమ్మకుంటే ఇస్తారు, నమ్మకం లేకపోతే ఇవ్వరు. ఇది అక్కడ రైతులు తెలుసుకోవాలి భూములు ఇవ్వడానికి సంబంధించినంత వరకు. రెండోది, ప్రపంచ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా అమరావతి ద్వారా రిటర్న్ వస్తాయని ఎవరు కేంద్ర ప్రభుత్వం ముఖం చూసి ఇస్తారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఎవరు పెట్టాడు? కాదు కేంద్ర ప్రభుత్వం కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యారంటీ ఇస్తుంది? వాళ్ళకి నమ్మకం లేదనుకోండి గ్యారంటీ ఇవ్వరు కదా. ఊరికి గ్యారెంటీ మీరు ఇస్తారా గ్యారెంటీ ఎవరికైనా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదంటారు ఏపీ పైన? కాదండి, అప్పు కిందకి ఇస్తారంటున్నాను. అప్పు కదా ఇది, ఇవ్వాల్సిన పరిస్థితే కదా. ఎందుకు ఈ పరిస్థితి? రాజధాని నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకాంక్ష. కాదు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చట్ట ప్రకారం చేయాల్సి వచ్చింది అనుకోండి, చట్ట ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ చట్ట ప్రకారం వేరే, బలవంతం వేరే. చట్ట ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి, అవి ఇచ్చారు, అవి తప్పదు. మీ అప్పు గ్యారంటీ ఇవ్వాలని ఎక్కడన్నా ఉందా ఏంటి? బైఫర్కేషన్ యాక్ట్లో ఎక్కడన్నా ఉందా? మేము అప్పు తీసుకుంటాం, ఆ అప్పుకి మీరు లేదులేండి, లేదు కదా. అంటే అర్థం ఏంటి? లేదు, ఇది ఒక వైబుల్ ప్రాజెక్టు, ఇది సాధ్యమవుతుంది, వీళ్ళు చెల్లిస్తారు అని కదా ఇచ్చేది. ఇప్పుడు ఆర్బీఐకి వెళ్తారండి వీళ్ళు, ప్రభుత్వాలు డబ్బులు కావాలని వారం వారం వెళ్తుంటారు కదా. వీళ్ళు కట్టలేరు అనుకుంటే ఎవడు కొనడు అక్కడ, తెలుసు కదా మీకు, చాలాసార్లు అవుతుంటుంది అట్లా. అబ్బో వీళ్ళకి కష్టం అవుతుంది, వీళ్ళు ఈ గవర్నమెంట్ దివాలా ఎత్తేట్టుంది, వీళ్ళు డబ్బులు కట్టరనుకుంటే ఆర్బీఐలో బాంబేలో ఎవడు కొనడు మీరు ఇచ్చే బాండ్స్. ఎప్పుడు కొంటారు? లేదు ఇవాళ కాదు రేపైనా మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే కొంటారు. అది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే అమరావతి నుంచి మొత్తం డబ్బులు వస్తాయా రావా అంటే, ఓవరాల్గా అమరావతి నుంచి రైట్ చేసి రాష్ట్రం మీద భారం పడకుండా ఇవ్వాలి అనేది ప్రయత్నం. అందులో 5,000 10,000 రాష్ట్ర బడ్జెట్ నుంచి రేపు ఇవ్వచ్చు, తెలియదు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంటే అప్పుతో కూడుకున్న ఖర్చును తిరిగి కట్టాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఇంకెవరిది ఉంటుంది? ఎవరికి రాజధాని అది? ఎలా కడుతుందంటారు? ఎవరి రాజధాని అది? ఆంధ్ర రాజధాని మరి మనమే కట్టాలి కదా, ఆంధ్ర ప్రభుత్వం కట్టాలి కదా. ఆ రాజధాని ఏమైనా ఊళ్ళో వేరే రాష్ట్రం కోసమా? ఓకే, అంటే అమరావతిలో వచ్చే డబ్బే కంటే రాష్ట్రం నుంచి వచ్చే డబ్బుతోనే కదా అప్పు తీర్చాలి అక్కడ. అమరావతి నుంచి జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ కనుక సరిపోకపోతే కట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో బోర్డని ఖర్చు చేస్తున్నారండి. ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే అందరికీ నెలకి 4,000 పెన్షన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 60 లక్షల మందికి డబ్బులు అయిపోయినా కూడా ఇస్తున్నారు కదా, 1వ తేదీ ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడవి? ప్రజల నుంచి వచ్చేది అంతే కదా. మీరు నేను కట్టేవి, అంటే మామూలు ప్రజలు కట్టేవి. అందరూ కట్టాలా? దీనికంటే కట్టాల్సిందే.